రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఇంపాక్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా టీబీ ఛాంపియన్ శిక్షణను జిల్లా అధికారి దండుబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయవ్యాధితో పోరాడి గెలిచిన వారిని ఎంపిక చేసి వారికి క్షయవ్యాధి నివారణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ శిక్షణ ఇచ్చిన అనంతరం వారిచే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, తద్వారా గ్రామంలో క్షయవ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం పెంపొందుతుందని అన్నారు. జిల్లాను క్షయవ్యాధి రహిత జిల్లాగా మార్చడమే ఇంపాక్ట్ ఇండియా ప్రధాన ఉద్దేశమని తెలిపారు. క్షయవ్యాధితో బాధపడే వారు తగు జాగ్రత్తలు వహించడం వల్ల ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం క్షయవ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని, లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధికారి వాసవచారి, వైద్యాధికారి దివ్యశ్రీ, సూపర్వైజర్ గంగమరాజు, మహేష్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు టీబీ అలర్ట్ ఇండియా మరియు స్థానిక ప్రభుత్వం గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇండియా అనే ఒక ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణాన్ని టీబీ రహిత పట్టణంగా చేయడం కోసం, సిరిసిల్ల జిల్లాని టీబీ రహిత జిల్లాగా చేయడంలో భాగంగా ఈరోజు వేములవాడ మరియు చందుర్తి పిఎస్సి పరిధిలోని 21 సబ్ సెంటర్స్కి సంబంధించినటువంటి సెంటర్స్ నుండి ప్రతి సెంటర్ నుండి ఒక 2 టీబీ ఛాంపియన్స్, అంటే టీబీ ఛాంపియన్ అంటే ఇంతకు క్రితం టీబీ వ్యాధికి గురై టీబీ వ్యాధికి మందులు వాడి నయమైన తర్వాత అలాంటి వాళ్ళని అందులోకి వెళ్ళి కొంచెం యాక్టివ్గా ఉన్న పర్సన్స్ని మనం సెలెక్ట్ చేసుకొని వారికి ఈరోజు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. 21 సెంటర్స్ నుండి 42 మంది మన టీబీ ఛాంపియన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా టీబీ పట్ల వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళకి ఇంతకుముందు టీబీ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళకి అవగాహన ఉంది, టీబీ వ్యాధి వస్తే ఏమేమి టెస్టులు చేసుకోవాలా, ఎలా ట్రీట్మెంట్ ఏమేమి ఉంటుందని తెలుసు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇంకా పూర్తిగా వాళ్ళకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు మంచి పూర్తి అవగాహన కల్పించేసి వాళ్ళను ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ అనంతరం వాళ్ళను వారి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ సబ్ సెంటర్ పరిధిలో జరిగేటటువంటి మాస్ గ్యాదరింగ్స్ అంటే సభలు, సమావేశాలు అలాంటి ఎక్కడ జరిగినా కూడా, ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రామ సభ కావచ్చు, మహిళా సంఘాలు ఉంటే అప్పుడు సంఘాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానీ, గ్రామంలో విహెచ్ఎన్సి మాస్ అని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అలాంటి ప్రోగ్రామ్స్లలో వీరు టీబీ ఛాంపియన్స్ ఎవరైతే ఇప్పుడు మనం శిక్షణ ఇచ్చిన టీబీ ఛాంపియన్స్ అక్కడికి వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడికి వచ్చేసి వారు అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రజలకి టీబీ పైన పూర్తి అవగాహన కల్పించడం, టీబీ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంది, ప్రభుత్వం దానికి ఏం చేస్తుంది అనేది దానికి అక్కడ ప్రజలకు అందరికీ వివరించేసి, సమాజంలో టీబీ పట్ల వివక్ష ఉంది, గ్రామాలలో చాలా వివక్ష ఉంది. అంటే టీబీ వచ్చిందంటే చెప్పుకోవడానికి పక్క వాళ్ళ ధర అది ఉంది. అలా ఇది ఎవరికైనా రావచ్చు, ఒకరికే ఒక జాతిగా వస్తుంది, ఒక కులానికి వస్తుంది, ఒక మతానికి వస్తుంది అని కాకుండా ఎలాంటి వాళ్ళైనా కోటీశ్వరుడికైనా ఎంత ఉన్న వాళ్ళకైనా రావచ్చు ఇది. కాబట్టి దీని గురించి పూర్తి అవగాహన కల్పించేసి అక్కడ టీబీ కేసెస్ని తగ్గించడం, మరణాలను తగ్గించడం అనేది ఈ ప్రాజెక్టు మెయిన్ ఉద్దేశం. ఈ ప్రాజెక్టును మన రాష్ట్రంలోని 5 జిల్లాలలో చేస్తున్నాము. అందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో మనము గత 2 నెలల క్రితంకి వెళ్ళి చేస్తున్నాము. ఇప్పుడు ఇంతవరకు ఒక ఫస్ట్ బ్యాచ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి గోదురుపాక పిఎస్సిలో మనం వాళ్ళకి చేశాము. ఇది 2వ బ్యాచ్ ట్రైనింగ్ శిక్షణ శిబిరం. ఇక్కడ ఈరోజు 2 పిఎస్సీలకు సంబంధించి 42 మంది శిక్షణకు వచ్చారు.